హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేశవ. ఈరోజు మా డ్రెస్కి కానీ లేదా బ్లౌజులకు కానీ వెనకాతలు వేసే రోప్స్ తాళ్ళు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు మనం తాడు తయారు చేయాలనుకుంటే క్రాస్ పీస్ కావాలి, ఫుల్ క్రాస్. అది ఇలాంటి బుటా క్లాత్లు ఏవైనా ఉంటే కనుక ఆ బుటాక్ మధ్యలో ఉండే ప్లెయిన్ పీస్ని తీసుకోండి. ఒకవేళ మీరు ఈ బుట్ట ఉన్న దగ్గర తీసుకుంటే తాడు అనేది ఒక్క సైజుకి రాలేదన్నమాట. ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ, సన్నవు దలసరి ఇలాగా రెండు రకాలుగా వస్తుంది. అదే ఈ ప్లెయిన్ పీస్లో మనం తీసుకుంటే కనుక తాడు అనేది ఒకే సైజులో సన్నగా మనం తీసుకునే అవకాశం ఉంది. ఇలా క్రాస్ పీస్ కట్ చేసుకోండి. కరెక్ట్గా మనకి ఏ సైజు కావాలో ఆ సైజుకి ముందు సన్నగా కుట్టు పెట్టండి. సన్నగా కుట్టు పెట్టుకోండి. ఈ కుట్టు పెట్టేటప్పుడు ఈ క్లాత్ ఎంతైతే సాగుతుందో అంత సాగు తీసేసేయండి. ఇట్లా పట్టుకొని ముందు సాగు తీసేయండి. ఎందుకు సాగు తీయాలి? ఎందుకంటే మనం తాడు తిరిగేసేటప్పుడు అది దానికి ఉండే సాగుదల వలన కుట్లు తెగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా సాగు తీసి మనకు కావాల్సిన సైజు, ఎంత సైజు అయితే కావాలో ఆ సైజు నిదానంగా కుట్టు పెట్టాలి. మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా కుట్టు పెట్టుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. సో ఇలా కుట్టేసుకున్న తర్వాత దీనికి మనకి ఒక మిషన్ సూది తీసుకోండి. ఒక మిషన్ సూది తీసుకొని దానికి దారం ఎక్కించుకోండి. ఒక మిషన్ సూది తీసుకొని ఇలాగా 4 పేటల దారం అనేది ఎక్కించుకోండి. 4 పేటల దారం ఎక్కించుకుంటే మీకు ఈజీగా ఆ సూదితో తిరగేసేసుకోవచ్చు. ఈ 4 పేటల దారం ఎక్కించిన తర్వాత మనకి ముందు ఈ మూతి మధ్యలోంచి కుట్టేసేయండి. ఇలాగా చేతితో ముందు ఈ మూతి కుట్టండి. కొంచెం బట్ట వదిలి కుట్టిపెట్టండి. ఎందుకంటే మరీ ఒడ్డును కుడితే అది మనం లాగేటప్పుడు దానికి బలం చాలగా వదిలేసే అవకాశం ఉంది. సో కొంచెం లోపలికి కుట్టిపెట్టుకోండి. ఆ గ్యాప్లో వచ్చి దీన్ని సూది లోపల పంపించండి. అవతల సూదిని పట్టుకొని కరెక్ట్గా దీన్ని కొంచెం కొంచెంగా ఆ సూదిని వెనక్కి లాగుతుంటే అది లోపలికి వెళ్ళిపోతుంది. ఎక్కడ చిక్కుపడినవ్వకుండా జాగ్రత్తగా దాన్ని తిరిగేయాలి. మొదట వెళ్ళేటప్పుడు కొంచెం కష్టంగా వెళ్తుంది. తర్వాత ఆటోమేటిక్గా అది ఒక్కసారి లోనకి వెళ్ళడం ప్రారంభమైందంటే పాలిస్టర్ క్లాత్ ఈ హాఫ్ పెట్లు కాబట్టి వెంటనే దాన్ని లాక్కుంటాయి. ఇలా మెల్లగా లాగుతూ పోండి. చూసారా, ముందు మనం సాగదీసి కుట్టుకోవడం వల్ల ఇప్పుడు మనం ఎంత బలంగా దీన్ని లాగినా ఆ పుట్టు అనేది పేలదు. లేదంటే పుట్టు అనేది పేలిపోయి మధ్యలో గ్యాప్లు వచ్చేసి అందవికారంగా తయారవుతుంది. సో తాడు అనేది ఇలా తయారు చేసుకోవచ్చు. చూసారా ఎంత సన్నగా వచ్చిందో. మనం దీన్ని ఎంత గట్టిగా లాగినా పట్టుకొని అది ఎక్కడ కుట్లు అనేవి పేలవు.
సో తాళ్ళు అనేవి ఇలాగే తిరిగేసుకోవాలి. ఆ తాడు కూడా తిరిగేసారు.